చెన్నూరు పట్టణంలో పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వార్డు మెంబర్లు భారీ మేజర్తో గెలవాలని విజ్ఞప్తి చేశారు. రానున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని చెన్నూరు ఎమ్మెల్యే గెలిచిన వివేక్ వెంకటస్వామి ప్రజలకు ఇచ్చిన మాటలను మర్చిపోయారని మండిపడ్డారు. ఆయన చెప్పిన అభివృద్ధి పనుల్లో పనులు నిలిపివేయబడినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తి కాకుంటే కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ ప్రెస్ మీట్ కు హాజరైన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, చెన్నూరు పట్టణానికి సంబంధించిన సీనియర్లు, మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా ఇతర యూత్ సోదరులు, మా మందమరికి సంబంధించినటువంటి నాయకులు, మీడియా మిత్రులందరికీ పేరుపైన నమస్కారం. ముఖ్యంగా మొన్న డిసెంబర్ 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, చేవేలలో చెప్పిన SC/ST డిక్లరేషన్ కానీ, కామారెడ్డిలో చెప్పిన BC డిక్లరేషన్ కానీ, సరూర్ నగర్ లో చెప్పిన యూత్ డిక్లరేషన్ కానీ, వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్ కానీ, వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం ఒకటి అయితే చెన్నూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జనవరి నెలలో మున్సిపల్ ఆఫీస్ ముందు వేలాది మందితో ధర్నా చేయబోతా ఉన్నాం. ఆ విషయాన్ని కూడా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీడియా సమావేశం ద్వారా నేను చెన్నూరు పట్టణ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా, ప్రజాశక్తిని ఓడగొట్టండి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపియండి, వార్డు మెంబర్లను, సర్పంచ్లను. డెఫినెట్ గా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరింతగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం మేము పునరంకితమై మంచిగా పనిచేస్తామని చెప్పి చెన్నూరు నియోజకవర్గంలోని 102 గ్రామ పంచాయతీల ఓటర్ మహాశయులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.